అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పక్కా స్ట్రీట్ స్టైల్, బేకరీ స్టైల్, అది టేస్టీతో మనకు ఇంట్లోనే వితిన్ 20-25 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండిని తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా బటర్ వేసుకొని ఈ బటర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది ఇలా లైట్గా దూరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చపాతీ పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ అనేటివి కాస్త రెడ్డిష్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. మంట పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్, ఆప్షనల్ అండి, 1/2 స్పూన్ కారం, నేనైతే కారం వేసుకుంటున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇదిలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ని వేసుకొని ఇవన్నీ ఒక 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక అర సెకండ్ వరకు ఉడికనిచ్చిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 by 1 చపాతీ ముద్దని ఇలా చపాతీస్ లాగా ఇలా చేసుకొని ఇలాంటివి చపాతీస్ 4 చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క దానికి ఇలా బటర్ పూర్తిగా పూసేసుకొని ఒకదానిపైన ఒకటి చపాతీ వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ బటర్ వేసుకుంటూ ఇలా లైట్గా కంప్లీట్గా 4 చపాతీస్ 1 by 1 వేసుకున్న తర్వాత బటర్ని ఇలా అప్లై చేసి సైడ్స్ని మనం కజ్జికాయలు కట్ చేసుకున్న స్పూన్తో ఇలా సైడ్స్ పూర్తిగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా మిడిల్లో ఇలా లైన్స్ గీసుకొని అందులో 1 స్పూన్ ఇలా మనం చేసి పెట్టుకున్న కర్రీని అలాగే హాఫ్ ఎగ్ని దాని మీద పెట్టేసి ఇలా 4 1 by 1 ఒకటేసారి పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పొరను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పొరను ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకొని ఇందులో ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పఫ్ని ఇందులో వేసుకోవాలి. మంట పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మినిమం ఒక 3-4 మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి. మళ్ళీ దీన్ని మరో సైడ్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇది ఇలా టర్న్ అయిన తర్వాత మళ్ళీ సైడ్స్ కూడా ఇలా కొద్దిగా లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మరో సైడ్ వేగిన తర్వాత ఇలా అన్నీ 1 by 1 పూర్తిగా వేడైన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పఫ్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్స్ మన బేకరీ స్టైల్లో ఈజీగా మనం ఇంట్లోనే వితిన్ 20-25 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి.
మీరు కూడా ట్రై చేసి ఈ ఎగ్ పఫ్స్ అనేటివి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. చూసారా ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.